చిన్న వాళ్ళు అంటే స్టూడెంట్స్ కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ అలాగే వ్యాపారస్తులు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అలాగే కూలీ పనులకి కూలీలు పెట్టుకోవాలంటే చేంజ్ ఇవ్వాలి అంటే డబ్బులు లేని పరిస్థితి. ఇక్కడ ఇచ్చిన 2000 నోటు కూడా ఏదైనా షాప్లో వెళ్ళి 100 రూపాయలకి ఏదైనా కొంటే చిల్లర ఇవ్వాలంటే 300-400 కమిషన్ ఇస్తే కానీ ఇవ్వకుండా ఈరోజు షాపుల వాళ్ళు కూడా ఈ పేద ప్రజల్ని దోచుకునే పరిస్థితి ఉంది. మీరు క్లియర్గా చూశారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వారం ముందు లెటర్ రాయటం, 2 రోజుల ముందర తన హెరిటేజ్ను అమ్ముకోవటం, అంటే బీజేపీలో ఉన్న తన ట్విన్ బ్రదర్ లాంటి వెంకయ్య నాయుడు వాళ్ళ లీకులతో ఏ విధంగా బీజేపీలో ఉన్న దొంగలు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న దొంగలు కానీ నల్ల డబ్బును సర్దుకునేసి ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం చేయడం చాలా దారుణం. దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు ఆదివారం అన్ని పనులు కూడా అందరూ కూడా ఆఫీసులు లీవ్ కాబట్టి ఈరోజు డబ్బులు డ్రా చేసుకుందాము అంటే పైన డబ్బులు లేవని చెప్పి ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూస్తున్నాం. నిజంగా అధికార పక్షానికి కొంచెమైనా బుద్ధి ఉంటే ఈ పేద ప్రజల గురించి ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయం కనిపెట్టి వెంటనే వీరి సమస్యని దూరం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.